దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ సజీవులుగా నడిపించి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే భాగంలో మరి కొన్ని అంశాలు నేర్చుకొనిచుండగా మరి కృపను అనుగ్రహించండి. ఉన్నట్లుగా చెప్పుటకు నాకును చెప్పింది అలా ఉన్నదా లేదా మరి పరిశీలించుటకు సహోదరి సహోదరులందరికీ మా అందరికీ నీ జ్ఞానము జ్ఞాపకత అనుగ్రహించమని, నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి మరి ఆయన వాక్యాన్ని తెలుసుకోవడానికి, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో ధర్మశాస్త్రము ఎందుకు కొట్టివేయబడింది అనే అంశము. ప్రియులారా, ఈరోజు మరి ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయబడింది అనేది 8వ పాఠం. ప్రియులారా, ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే మరి అనుకోకుండా లేఖనం ఏం చెప్తుంది, మరి బైబిల్లో ఈ విధంగా ఉన్నది అని లేఖనానుసారంగా లేఖనాలు చూపించి మీకు బోధించడం జరుగుతుంది. ప్రియులారా, మరి క్రీస్తు మమ్మల్ని బలవంతం చేయడం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి, మీ చేరువలోనికి తీసుకెళ్ళడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. ప్రియులారా, మరి లేఖనాలను మరి వాక్యానుసారంగా మనం లేఖనాలు చూయించి అలా ఉన్నదా లేదా అని మనము పరిశీలన దృక్పథంతో మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని వాక్యంలో పడదాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం. ప్రియులారా, ఈరోజు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో ధర్మశాస్త్రము ఎందుకు కొట్టివేయబడింది అనే అంశము నేర్చుకుందాం. ప్రియులారా, 8వ పాఠం. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ప్రియులారా, మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆ మొదటి నిబంధన లోపము గలది. మొదటి నిబంధన ఏమిది? మొదటి నిబంధన పాత నిబంధన అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మొదటి నిబంధన ధర్మశాస్త్రము అంటే ఆ మొదటి నిబంధనలో లోపము గలది, అందుకోసమే కొట్టివేశాడు. మరి ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధిని కలగజేయలేదు. మరి చూడండి, రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేశాడు. చూడండి పిల్లరా, లేఖనాలు ఈ విధంగా మనము పరిశీలన చేసుకుంటూ మరి ముందుకు సాగవలసిన అవసరము ఎంతైనా ఉంది. పిల్లరా, మరి ఈ విధంగా మనము లేఖనాలను విడదీసి మరి ఏ విధంగా రాయబడ్డది, ఎలా రాయబడ్డది, ఎవరి కోసం రాయబడ్డది, ఎందుకోసం రాయబడ్డది అనేది మనం పరిశీలన చేస్తున్నాం. పిల్లరా, అలా పరిశీలన చేస్తూ వాక్యం నేర్చుకుంటే అద్భుతం. పిల్లరా, ఈ ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో చాలా పాఠాలు ఉన్నాయి. పిల్లరా, ఇది మనకు తెలిస్తే ఇంత మోసం జరిగిపోయిందా అనేది మనకు అర్థమవుతుంది. పిల్లరా, మరి మనం ఆలోచన చేద్దాం. పిల్లరా, లేఖనానుసారంగా చూసుకుందాం. పిల్లరా, మరి లేఖనానుసారంగా చూసుకున్నట్లయితే పిల్లరా, ఎబ్రిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. మొదటి నిబంధన అంటే పాత నిబంధన, రెండవ నిబంధన అంటే కొత్త నిబంధన. చూడండి పిల్లరా, ఏ విధంగా మరి లేఖనాలు చెప్తున్నాయి. మరి మనం ఈ విధంగా ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లరా, 7వ వచనంలో రాయబడ్డది, ఏలయనగా ఆ మొదటి నిబంధనలో లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండదు. మొదటి నిబంధన లోపములు ఉన్నది కాబట్టి రెండవ దాన్ని స్థిరపరచుటకు మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, అంతేకాదు మరి ఆ ధర్మశాస్త్రము దీనికి సంపూర్ణ సిద్ధిని కలగజేయలేదు.
ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డది, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధిని కలగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట పడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము ప్రవేశించుచున్నాము. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధిని కలగజేయలేదు. చూడండి, కలగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనది నివారణ చేయబడి ఉన్నది. ఇంకంతేకాదు, మరి ఏమని రాయబడ్డది, రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేశాడు. రెండవ దానిని చూడండి పిల్ల, రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేశాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. వచ్చి ఉన్నాను, ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. చూడండి పిల్లరా, రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేశాడు. చూడండి, కొత్త నిబంధనను స్థిరపరచుటకు పాత నిబంధనను కొట్టివేశాడని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లరా. ఇంకంతేకాదు, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమగలది అగును. నీతికి పరిచయ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డది. మరి శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమగలదైతే, చూడండి పిల్లరా, మహిమగలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమగలదగును. కొత్త నిబంధనకు పాత నిబంధనకు ఇక్కడ తేడా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి నీతికి శిక్షావిధి కారణమైన పరిచర్య మహిమగలదైతే అంటే ధర్మశాస్త్రంకు అదే మహిమగలది, దానికంటే మరి ఎంతో అధికమైన మహిమగలదగును. అంతేకాదు, మరి అత్యధికమైన మహిమ దీనికి ఉండుట చేత ఇంతకు మునుపే మహిమగలదిగా చేయబడేను అని లేఖనాల్లో రాయబడ్డది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది. మరి అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపే మహిమ కలదిగా చేయబడినది. ఈ విషయంలో మహిమ లేనిదాయను. అంతేకాదు, ఇంకా చూడండి పిల్లలు, నిలుచున్నది మరీ ఎక్కువగా మహిమ కలదగును. అంటే కొత్త నిబంధన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం రాయబడ్డది. మరి తగ్గిపోయినదే మహిమగలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువగా మహిమగలదగును కదా. చూడు, పాత నిబంధనకే మహిమగలదైతే ఇంకా కొత్త నిబంధన ఎక్కువగా మహిమగలదగును కదా అంటున్నాడు. ఇంకంతేకాదు, మనం ఆలోచన చేసినట్లయితే, ప్రశ్నించుకున్నట్లయితే, మొదటి నిబంధనలో ఉన్న లోపం ఏంటి మనం ఆలోచన చేయాలి. మొదటి నిబంధనలో ఉన్న లోపం ఏంటి? చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం ఏం చెప్తాడ, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో అని తెలియజేస్తుందట. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, పాపం అనగా ఎట్టిదో తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. చూడండి పిల్లరా, ఆయన దృష్టికి మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియజేస్తుంది. చూడండి, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, పాపం అనగా ఎట్టిదో తెలియజేస్తుంది అంటున్నది. చూడండి పిల్లరా, మరి అంతేకాదు, పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపమగు నిమిత్తం అది నాకు మరణకరమాయను అని పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపమగు నిమిత్తం అది నాకు మరణకరమాయను పౌలు గారు చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో 13వ వచనమును మనం చదువుకున్నట్లయితే, ఉత్తమమైనది నాకు మరణకరమాయనా అని ప్రశ్న. అట్లన రాదు. అయితే పాపము ఉత్తమమైన మూలముగా నాకు మరణము కలగజేసెను. పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపమగు నిమిత్తం అది నాకు మరణకారమాయెను. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం గురించి పౌలు చాలా చక్కగా అద్భుతంగా మరి చెప్పడం జరిగింది. చూడండి పిల్లరా, ఆయన పత్రికలో చాలా ధర్మశాస్త్రం గురించి చాలా చక్కగా చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, చూడండి పిల్లరా, మరి చాలా చక్కగా వివరించాడు. ధర్మశాస్త్రం కావాలి, మరి మొదటి శతాబ్దంలో నాకు ధర్మశాస్త్రం కావాలి, యేసుక్రీస్తు కావాలి అనేవారికి
ధర్మశాస్త్రం ఎలాంటిది, దానికి ఉన్న విలువ ఏంటిది, ధర్మశాస్త్రం యేసుక్రీస్తు కొట్టివేశాడు శిలువలో, అనుసరించి కొట్టివేశాడు అని చాలా చక్కగా మరి వివరించాడు పిల్లరా. అంతేకాదు మరి ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే నీతిమంతులైతారు, అతిక్రమించే శాపగ్రస్తులైతారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో లేఖనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర సంబంధమందు ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. చూడండి, ధర్మశాస్త్ర క్రియలు అన్నీ క్రమంగా చేయాలి. అది 9 చేసి 1 చేయకున్నా అని శాపగ్రస్తులైతారంటున్నాడు. ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. చూడండి, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఆ ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలన్నిటిలో అపరాధి అగునట. చూడండి పిల్లరా, ఆజ్ఞలన్నీ నెరవేర్చాలి, క్రమం తప్పకుండా నెరవేర్చాలి. యాకోబు రాసిన పత్రికలో రాయబడిన మాట లేఖనం చదువుకుందాం పిల్లరా. 2వ అధ్యాయము 10-11 వచనాల్లో చాలా చక్కగా రాయబడు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్ని విషయంలో అపరాధి అగును. చూడండి పిల్లరా, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞ విషయాలు అన్నింటిలో అపరాధి అగును. చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం ఏ విధంగా ఉన్నట? క్రీస్తు యొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రకు మన బాలశిక్షకుడు. చూడండి పిల్లరా, బాలశిక్షకుడు. ఈరోజు మనం క్రైస్తవులమైన మనము ధర్మశాస్త్రము అనుసరించాలా? మనకు చట్టం ఉన్నది కదా. ఈరోజు క్రైస్తవ సమాజంలో ధర్మశాస్త్రం అనుసరించాలి, 10 ఆజ్ఞలు రానివాడు క్రైస్తవుడు అని ఈరోజు సంఘాలలో ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు పిల్లలు. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది, ఎందుకు ఇవ్వబడ్డది, ఎవరు అనుసరించాలి, ఎవరు అనుసరించకుంటే అతిక్రమిస్తే ఏమవుతారో, ధర్మశాస్త్రం యేసుక్రీస్తునందు ఎందుకు కొట్టివేయబడ్డది, ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, కొట్టివేశాడు, కొత్త నిబంధన ఇచ్చాడు. కొత్త నిబంధన ఉన్న మనము మరి చూడండి పిల్లరా, కొత్త నిబంధన అనుసరించి జీవించి వారే మరి క్రైస్తవులు. మరి క్రైస్తవులైన మనకు పాత నిబంధన చెప్పడం ఏంటి? చూడండి పిల్లరా, పాత నిబంధన చెప్పడం ఏంటి? బైబిల్నే చూపిస్తున్నాడు సాతాను. బైబిల్నే చూపిస్తున్నాడు. ఎవరికి ఇవ్వబడ్డది, ఎందుకు, ఎవరు అనుసరించడానికి ఇవ్వబడ్డది, అనుసరించారా, అతిక్రమించారా అనేది ఆలోచన లేకుండా, చూడండి పిల్లరా, ఆలోచన లేకుండా మరి సాతాను మనల్ని మోసం దారి తప్పిస్తున్నాడు. మరి ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు, ఒక ఛాయ. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు. చూడండి పిల్లరా, మరి ఛాయ, నీడ, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్తున్నది పిల్లరా. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది అంటున్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకున్నట్లయితే, కాబట్టి అన్నపానముల విషయంలో నైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం నీయకుడి. ఇవి రాబోవు వాటి ఛాయగానే నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. క్రైస్తవులమైన మనము మరి క్రీస్తు చట్టాన్ని, మరి కొత్త నిబంధన అనుసరించి జీవించిన మనమే క్రైస్తవులము. కొత్త నిబంధన అనుసరించవలసిన మనము పాత నిబంధన సంగతులు, పాత నిబంధనలు చూపించి నిన్ను దారి తప్పిస్తున్నాడు. ఎవరైతే మేము పెద్దలము, మేము క్రైస్తవులము అనే వారితోనే సంఘాలలో ఈరోజు అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది చెప్పవలసిన వారమై ఉండగా దానిని పక్కన పెట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ధర్మశాస్త్రం అనుసరించిన వారి జీవిత చరిత్రలు చెప్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకరోజు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడిన చట్టము నేడు క్రైస్తవులైన వారికి చెప్పిస్తున్నాడంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో. మరి నీతి ధర్మశాస్త్రం మూలంగా కలగదు, నీతి ధర్మశాస్త్రం మూలంగా కలగదు అని మనము ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది.
చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. గలతీయులకు రాసిన పత్రిక 3:10-11 వచనాలు, ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. చూడండి పిల్లరా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను విని హృదయాలు పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిత్యం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము క్రైస్తవులము. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము. చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం మనం అనుసరించాలా? చూడండి పిల్లరా, ఎంత తేడా ఉన్నదో ఆ తేడాను ఇలా విభజన చేసుకుంటూ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది, ఎందుకు ఇవ్వబడ్డది, ఎవరు అనుసరించాలి, అతిక్రమిస్తే ఏమవుతారు అనేది కూడా మరి చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు అని గలతీయులకు రాసిన పత్రిక 2:16 వచనంలో రాయబడ్డది. ఇంకంతేకాదు, మనం ఆలోచన చేసినట్లయితే జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలమునే కలుగును. ఈ దాంట్లో జీవించే శక్తి ఉంటే దాని వల్లనే మనము మరి నీతిమంతులం అవుతాము. గలతీయులకు రాసిన పత్రిక 3:21 వచనంలో రాయబడిన మాట, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదంటూ జీవింపజేయగల శక్తి ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలగానే కలుగును. కానీ ఎందుకు మరి కొత్త నిబంధన ఇవ్వబడేది? నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూడండి, నీతి ధర్మశాస్త్రం వల్ల కలిగితే ఎవరు యేసుక్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. చూడండి, మనం ఆలోచన చేయాలి. ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను లేని సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ధర్మశాస్త్రం కాలంలో యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం అనుసరించి కొట్టివేశాడు. చూడండి పిల్లరా, లేఖనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2:21 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే మరి యేసుక్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే అంటుడు. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. చూడండి పిల్లరా, స్పష్టం. ఏలయనగా ధర్మశాస్త్ర క్రియల వలన ఆయన ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు. రోమీయులకు రాసిన పత్రిక 3:20 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియజేస్తుంది. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో రోమా సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు, మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి, రెండు కావాలి అంటే పౌలు గారు ఏ విధంగా వారికి ఎంత మరి వాక్యం ఏ విధంగా చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:14 వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. చూడండి పిల్లరా, పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. మనం క్రీస్తులో ఉన్నాము అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:1 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. ఇంకా మరి లాస్ట్ ఇంత చెప్పి వినకుంటే ఏమంటున్నాడు? లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. మరి పౌలు గారు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? గలతీయులకు రాసిన పత్రిక 5:4 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, చెప్పి వింటలేరు కాబట్టి ఇదొకటి లాస్ట్ హెచ్చరిక అని చెప్తున్నాడు పౌలు గారు. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడని తీర్చబడు వాడెవ్వరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడినారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. మీరు ఇంత చెప్పినా కూడా మీకు అర్థమైతలేదు. మొదటి శతాబ్దంలో పౌలు గారు మొదటి శతాబ్దంలో క్రీస్తులోకి వచ్చారని మేము క్రైస్తవులం అంటున్నారు.
మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి. అరే బాబు, ధర్మశాస్త్రం యేసుక్రీస్తు అనుసరించి జీవించి కొట్టివేశాడు అని చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఆ రోజు. అలాంటి పరిస్థితి ఈరోజు క్రీస్తు సంఘంలో మరి ధర్మశాస్త్రం గురించి చెప్పడం ఎంతవరకు సబబు, ఎంతవరకు వాక్యానుసారము? అది ఒక ఛాయ, ఒక నీడ అని చెప్తా ఉంటే నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి నేను పాపినని, నా పాపాల కోసం యేసుక్రీస్తు సిలువలో మరణించాడని, సమాధి చేయబడ్డాడని, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విని హృదయాలు పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, సంఘంలో చేర్చబడిన మనము, మనకున్న మహిమ మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. చూడండి పిల్లలు, అర్థం కాని పరిస్థితిలో ఉంటూ ఈరోజు మాకు అనేక సంఘాలు ఉన్నాయి, మేము చాలామందిని నడిపిస్తున్నాము అంటూ వాళ్ళు ఏం చేస్తారు, ధర్మశాస్త్రం గురించి చెప్పిస్తున్న పరిస్థితి. మరి సాతాను అనేకులను నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకొని వారిని వాడి పరిచారకులుగా వాడుకుంటున్నాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం గురించి ఎవరు, ధర్మశాస్త్రం కొట్టివేయబడినదన్న భ్రమలో మరి అర్థం కాని పరిస్థితిలో నేడు క్రైస్తవ సమాజాన్ని భ్రమలో నడిపిస్తున్నాడు సాతాను. చూడండి పిల్లరా, మీకు క్రీస్తు మహిమ తెరవకూడదు, క్రీస్తుని గురించి తెలుసుకుంటే మీరు పరలోకం వెళ్ళిపోతారు, పరలోకం వెళ్ళకూడదు అని చాలా భయంకరమైన పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నది. ధర్మశాస్త్రము ఎందుకు కొట్టివేయబడింది? చూడండి పిల్లరా, ఎందుకు కొట్టివేయబడింది? ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, దాన్ని అనుసరించాడు, కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ కొత్త నిబంధన అనుసరించి మరి జీవించిన వారే క్రైస్తవులు, క్రీస్తు మహిమను కలిగిన వారు. ఆ గొప్ప మహిమలో ఉన్న మనము, మనకున్న మహిమ మనకు అర్థం కాని పరిస్థితిలో నేడు సాతాను మరి అనేకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొని వారిని వాడుకుంటూ సంఘంలో ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడో, మరణిస్తే మనకేం లాభము, మరి ఇది చెప్పాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, పరలోకము, మరి దేవుని కుమారత్వము, దేవుని ఇంటి వారము, ఇంటి గొప్ప మహిమను మనం సంఘంలో ప్రకటించవలసిన మనము ఈరోజు మరి ధర్మశాస్త్రం గురించి చెప్పిస్తున్న పరిస్థితి. చూడండి పిల్లారా, ఈ విధంగా మనము లేఖనాలను విభజన చేసుకుంటూ ధర్మశాస్త్రం మీకు ఎవరికి ఇవ్వబడ్డది, ఎందుకు ఇవ్వబడ్డది, అనుసరించారా, అతిక్రమించారా అని మనం నేర్చుకుంటున్నాం పిల్లారా. ఇలా విడదీసి నేర్చుకుంటున్నాం పిల్లారా. ఇంత గొప్ప భాగ్యము దేవుడు మన చెరువులోనికి నడిపిస్తున్నాడు పిల్లారా. వాక్యం అలా ఉన్నదా, అవునా, కాదా అని ఆలోచన చేయండి పిల్లారా. చెరువులోనికి వస్తున్నా కూడా నిర్లక్ష్యం చేస్తే అది మీ ఇష్టం పిల్లారా. చూడండి పిల్లారా, రేపేమీ సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి జీవితాలు. అందుకోసమే వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేయాలి. మరి ధర్మశాస్త్రము ఎందుకు కొట్టివేయబడింది? చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము ఎందుకు కొట్టివేయబడింది? మొదటి నిబంధనలో లోపం గలది. ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేయలేదు. చూడండి పిల్లరా, ముందు ఇవ్వబడిన ఆజ్ఞ లోపం గలది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆలోచన చేసుకుంటూ ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయబడ్డది అనేది నేర్చుకున్నాం పిల్లరా. ఈ విధంగా అనేక పాఠాలు ఉన్నాయి పిల్లరా. ఈ పాఠాలను చాలా చక్కగా మనము అర్థం చేసుకొని, ధర్మశాస్త్రము ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది, అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు అని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లరా. అందుకోసమే ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ఏ ఒక్కరు నీతిమంతులు లేరు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకోసమే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకాలంతో ఈ లోకానికి పంపి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు పిల్లరా. ధర్మశాస్త్రం కొట్టివేసి మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని ద్వారా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించడం ద్వారా ఆ సువార్తను విని హృదయాలు పశ్చాత్తాపగలి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు మరి క్రీస్తు మహిమను ధరించుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. సంఘంలో మనకున్న మహిమ అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకునే శక్తి ఉంటుంది పిల్లారా. ఈ విధమైన వివరణతో మనం నేర్చుకుంటున్నాం పిల్లారా. ఈ విధంగా మనం విడదీసి వాక్యాన్ని నేర్చుకొని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం పిల్లారా. ఇంతవరకు చెప్పబడిన లేఖనాలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింప చేయునుగాక.
ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయబడ్డది అనేది నేర్చుకున్నాం నాయన. నేర్చుకున్నది విని విడిచిపెట్టు వారం కాకుండా అనేకులకు ప్రకటించి నీకు మహిమకరంగా జీవించి అనేకులను అగ్నిలో నుండి లాగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంత గొప్ప భాగ్యం అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు మరి నేర్చుకోవాలనుకుంటున్నారా? మరి అర్థం చేసుకుని మరి అనేకులకు షేర్ చేయండి. మరి ఇలాంటి పిల్లరా బైబుల్ మరి యూట్యూబ్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ, BW అకాడమీ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు చేర్చండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.